రాజీవ్ గాంధీ గారి గురించి రాజీవ్ గాంధీ గారి విగ్రహము గాంధీ భవన్కి అంకితం చేస్తాం. అసలు మా ప్రభుత్వం రాగానే రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేస్తామని కేటీఆర్ గారు పదే ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరు ఎలా అంటున్నారు? కేటీఆర్ గారు ఏమాత్రం సంస్కారం ఉన్నా కూడా మీరు ఒక పద్ధతి గల వ్యక్తులని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు గొప్ప రాజకీయ అనుభవం లేకున్నా కూడా ఒక ప్రధానిగా ఉండి దేశానికి ఐటీ రంగంలో కావచ్చు మన దేశం గురించి చాలా ఆయన ఉన్న రోజులు ఆర్నిషలు కృషి చేసిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి మన సెక్రటరియట్ ముందు ఆయన విగ్రహం పెట్టడం చాలా సంతోషం. దాన్ని మీరు వ్యతిరేకిస్తాను. మీరు ఏమాత్రం సంస్కారం ఉంటే దాని పక్కపుంటే మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోండి, అద్దంటలేరు కదా. ఎందుకంటే ఒక పెట్టిన విగ్రహాన్ని కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీకు మరి తెలిసి మాట్లాడతాంలా తెలియక మాట్లాడతాంలా, కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాత్రం ఇలాంటి చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు కావచ్చు మరియు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ఊరుకోరని ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ పోరాటంలో ఎంతోమంది రోజులు ఇప్పుడు చాకలి ఐలమ్మ గారు కానివ్వండి, ఇంకా శ్రీకాంతాచార్య గారు కానివ్వండి, కృష్ణయ్య గారు కానివ్వండి, ఎంతోమంది ఉన్నారు. అక్కడ వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టారని చెప్పేసి బీఆర్ఎస్లో ఆరోపిస్తున్నారు. అరే వాళ్ళే కూడా పెడతాడు. రేవంత్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు చాకలి ఐలమ్మ విగ్రహం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను కూడా స్మరించుకుంటూ ఈరోజు మేనిఫెస్టోలో కూడా మన కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడే, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఉద్యమకారుల గురించి ఏ రోజైనా ఆలోచన చేసి అదే మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధికారం రాకముందుకు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని ప్రకటించిండ్రు. మరి మీరు 9.5 సంవత్సరాల కాలం ఉండి తెలంగాణ ఉద్యమకారుల గురించి ఏమైనా మీరు పట్టించుకొని ఏమైనా చేసిల్లా అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఉద్యమకారులను ఏ రకంగా గుర్తిస్తా అన్నాడో అదే రీతిలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని కూడా గుర్తిస్తానని మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు వెంటనే కావాలంటే ఏదైనా కాదు, మీరు గుర్తించలే. మరి మీరు ఉన్నారు కదా, మీరు పెట్టవచ్చు కదా, మరి ఎందుకు పెట్టలే మీరు అప్పుడు? కాబట్టి దయచేసి ఇలాంటి ఆరోపణలు చేయొద్దని మన కేటీఆర్ గారిని మేము హెచ్చరిక ద్వారా కూడా తెలియజేస్తున్నాం. కానీ విగ్రహము ప్రారంభించవచ్చు, దానికి రాహుల్ గాంధీ గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, సోనియా గాంధీ గారు రాలేదు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అరే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నియమించిన వ్యక్తి రేవంత్ రెడ్డి, వేరే కాదు కదా. వారు నియమిస్తేనే ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి వారు రావాలని ఏమీ లేదు. వారి దూతగా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేసినట్లో తప్పేం లేదు అని మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి అంజయ్య గారు ఉన్నప్పుడు మన రాజీవ్ గాంధీ గారు ఘోర అవమానపరిచారని చెప్పేసి అంటున్నాడు రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి అంటున్నాడు. అంజయ్య గారు ఉన్నప్పుడు ఎవరో అట్లాంటి ఏం చేయలే. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసింది. ఆ రోజు అంజయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది, బీసీ ముఖ్యమంత్రిని చేసింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఎవరున్నారు? రాజీవ్ గాంధీ కదా. మరి ఆయన ముఖ్యమంత్రి చేస్తే గౌరవించినట్ట? లేకపోతే అప్పుడు రాజీవ్ గాంధీ గారికి ఏ పదవి లేదండి, ఏఐసిసి ఓన్లీ జస్ట్ ఒక నార్మల్ మెంబర్ ఉండే గౌరవించింది. అంటే మెంబర్ పార్టీ అంతా వాళ్ళ ఆధిపత్యంలో ఉంటుంది. కాబట్టి ఇది ఏది మాట్లాడినా కేటీఆర్ గారు ఇది మీకు సబబు కాదని ఈ సందర్భంగా గాంధీ భవన్ సాక్షిగా మేము కేటీఆర్ గారిని హెచ్చరిస్తాం.